రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇల్లు ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. స్వయంగా ముఖ్యమంత్రి తమ పార్టీ దిమ్మలు కూల్చాలని ఎంకరేజ్ చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల టైంలోనూ తమ పార్టీ శ్రేణులపై దాడులు జరిగాయని, ఇలాంటి కొత్త సంస్కృతి మంచిది కాదన్నారు కేటీఆర్. మంత్రి గారు స్వయంగా పిలుపునిస్తున్నారు అధ్యక్ష, మా జెండా గద్దెలు కూల్చమని. ఆయనే హోంమంత్రి, అట్లా పిలిపియొచ్చా? ఆయనే హింసను ప్రోత్సహించవచ్చా అధ్యక్ష? ఈ రకమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఇస్తే ఏం విలువ ఉంటుంది అధ్యక్ష రాష్ట్రానికి? ఇట్లాంటి కల్చర్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అలంపూర్ విజయుడి మీద దాడి, మా ఎక్స్ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ మీద దాడి, మా బాల్కా సుమన్ మీద దాడి, మొన్న చేయని తప్పుకు క్యాతన్పల్లిలో తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టినారు అధ్యక్ష. మా సుంకి రవిశంకర్ ఇంటి మీద దాడి, మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద దాడి జనగామలో, మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి, మా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, మా వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద, మా కంచర్ల భూపాలరెడ్డి గారి మీద, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద, నా క్యాంప్ ఆఫీస్ మీద, ఒకటి కాదు అధ్యక్ష, సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఇన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. కామారెడ్డిలో సోమారపేటలో అధ్యక్ష ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఎక్కించింది సార్ గెలిచిన వాళ్ళు. గట్లుంటుందా సార్? ట్రాక్టర్ ఎక్కిస్తే ఇద్దరు హాస్పిటల్ పోతే ఈ హాస్పిటల్లో పడితే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాం. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని దయచేసి సవరించండి. క్యాతన్పల్లిలో స్పష్టమైన మెజారిటీ మాకుంది, 14 మాకున్నారు, 7 మీకున్నారు. మంత్రి గారికి అహం దెబ్బతిన్నది, మా నాయకుల మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసులు పెట్టింది సార్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, ఇక చెప్తే బాగుండదు అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ చేస్తే. గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా? గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, సీఎం సోదరుల మీద మంత్రి గారి కూతురే ఆరోపణలు చేసిన కబ్జా గురించి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏమనండి సిట్టు? మంత్రి పొంగులేటి గారి కొడుకు భూ కబ్జా ఎక్కడ దాకా వచ్చింది? తెల్లారి ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారు అధ్యక్ష? ఏమనండి సిట్టు? రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇల్లు ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు కేటీఆర్. స్వయంగా ముఖ్యమంత్రి తమ పార్టీ దిమ్మలు కూల్చాలని ఎంకరేజ్ చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల టైంలో కూడా తమ పార్టీ శ్రేణులపై దాడులు జరిగాయని, ఇలాంటి కొత్త సంస్కృతి మంచిది కాదన్నారు కేటీఆర్. ప్రతిపక్ష నేతలపై దాడులు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో డబుల్ మర్డర్ జరిగిందని గుర్తు చేశారు. ఎస్పీలు సీఐలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో వారి మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగినాయో ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష. శ్రీరామ నీతులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు ఎక్కడ అధ్యక్ష? వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వారు గాని ఈ రోజు వారి నాయకులు గాని సిఐలను పట్టుకొని, ఎస్ఐలను పట్టుకొని, ఏసీపీలను పట్టుకొని, ఎస్పీలను పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సింగులర్ టెన్స్ లో మాట్లాడింది కూడా అంతా మర్చిపోయి మాట్లాడితే అధ్యక్ష. మాకు పోలీస్ అంటే వ్యవస్థ పరంగా గౌరవం ఉంది. దేనికైనా మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో వారి మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగినాయో ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష. శ్రీరామ నీతులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు ఎక్కడ